pointer to pointer concept in C language. Basically, what is pointer? A pointer is used to store the address of a variable in C language. So ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, సింపుల్ ప్రోగ్రామ్ ఉంది. int a is equal to 10 printf a అని ఉంది. సో ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ 10 అని వస్తుంది. ఇదే printf స్టేట్మెంట్ లో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. and a అని ఇచ్చాం మనం. a ముందు and సింబల్ పెట్టాం. ఎప్పుడైతే ఒక వేరియబుల్ ముందు and సింబల్ ఇస్తామో ఆటోమేటిక్ గా మనకి అడ్రస్ వస్తుంది. See the address, some random number వస్తుంది. మనం %d ఇచ్చాము, అడ్రస్ కి %d ఇవ్వచ్చు, %u ఇవ్వచ్చు, u అంటే అన్సైన్డ్, అండ్ %p కూడా ఇవ్వచ్చు. సో ముందుగా బేస్ పాయింటర్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ లో ఇక్కడ ఒక పాయింటర్ వేరియబుల్ ఉంది, లైన్ నెంబర్ 4. లైన్ నెంబర్ 5 చూడండి, p is equal to and a అంటే అడ్రస్ ఆఫ్ a మనకి ఇప్పుడు p లో ఉంటుంది. పాయింటర్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్, ఎప్పుడైతే p లో ఏ అడ్రస్ ఉంటుందో స్టార్ p లో ఏ వాల్యూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే p లో ఏ అడ్రస్ ఉంటుందో స్టార్ p లో ఏ వాల్యూ ఉంటుంది. సో లుక్ ఎట్ లైన్ నెంబర్ 6, printf p అంటే అడ్రస్ ప్రింట్ అవుతుంది. లైన్ నెంబర్ 7, printf స్టార్ p అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఒక అడ్రస్ ప్రింట్ అవుతుంది, అలాగే వాల్యూ 10. నౌ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లైన్ నెంబర్ 4, a is the variable, p pointer variable, q is pointer to pointer variable. అక్కడ చూడండి 2 స్టార్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయాలి అనుకుంటే పాయింటర్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఒక పాయింటర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు పాయింటర్ టు పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో p is equal to and a అంటే ఏ అడ్రస్ p లో ఉంటుంది. q is equal to and p. సో p అనేది ఒక పాయింటర్ వేరియబుల్, ఆ పాయింటర్ వేరియబుల్ అడ్రస్ q లో ఉంటుంది. సో ఒక పాయింటర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయాలి అంటే పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ ఉండాలి, రైట్. సో మళ్ళీ పాయింటర్స్ లో ఒక బేస్ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడైతే p లో ఏ అడ్రస్ ఉంటుందో స్టార్ p లో ఏ వాల్యూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడైతే p లో ఏ అడ్రస్ ఉంటుందో అంటే p is equal to and a అని రాస్తాము, ఆటోమేటిక్ గా స్టార్ p లో ఏ వాల్యూ ఉంటుంది అని ఇందాక ప్రోగ్రామ్ లో చూసాం. అలాగే ఎప్పుడైతే q లో p అడ్రస్ ఉంటుందో స్టార్ q లో p వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ ద p వాల్యూ? p వాల్యూ ఇస్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ a వాల్యూ 10, ఏ అడ్రస్ p లో ఉంది అండ్ p అడ్రస్ q లో ఉంది. p వాల్యూ స్టార్ q లో ఉంది. సో అవుట్పుట్ క్లియర్ గా చూడండి, వాల్యూ ఆఫ్ p. సో p లో ఏముంది, ఏ అడ్రస్ ఉంది, అదే వాల్యూ అవుతుంది ఇక్కడ. సో పాయింటర్ టు పాయింటర్. సో ఇందాక నేను ఇచ్చిన డెమో ప్రోగ్రామ్ ఇది, రెండు సేమే, కానీ ఇక్కడ మీకు కామెంట్స్ లో కొంచెం క్లియర్ గా ఉంది. పాయింటర్ వేరియబుల్ p, పాయింటర్ టు పాయింటర్ pp అని యూజ్ చేసాం. అలాగే printf లో %x ఉంది, అంటే మనకు అడ్రస్ హెక్సాడెసిమల్ నోటేషన్ వస్తుంది. సో అలాగే printf లో **q అని ఇస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఎప్పుడైతే **q అంటారో 10 వస్తుంది. సో సేమ్ ప్రోగ్రామ్ విత్ కామెంట్స్. Look at the simple diagram. ఇక్కడ p2 అని ఉంది, p2 కాదు ఇది pp. సో మనకు ఒక వేరియబుల్ ఉంది నంబర్ అని, ఆ వాల్యూ 50 అనుకున్నాము.
ఈ నంబర్ అనే వేరియబుల్ అడ్రస్ FFF4 అనుకున్నాం. సో p అనేది ఒక పాయింటర్ వేరియబుల్, p ఈజ్ ఈక్వల్ టు అండ్ నెంబర్, అంటే p లో నంబర్ అడ్రస్ ఉంటుంది. చూడండి ఇప్పుడు p లో నంబర్ అడ్రస్ ఏంటి, FFF4 ఉంది. p అడ్రస్ FFF2. సో ఇక్కడ మనం వేరియబుల్ p2 అనే యూజ్ చేసాము, pp కాదు, p2నే. సో స్పష్టంగా చూడండి ప్రోగ్రామ్ p2 ఈజ్ ఈక్వల్ టు అండ్ p అని ఉంది, అంటే p అడ్రస్ p2 లో ఉంటుంది. సో p అడ్రస్ ఏంటి, FFF2, అది ఎక్కడ ఉంది, p2 లో ఉంది. సో p2 కూడా అడ్రస్ ఉంటుంది, అది సంథింగ్ FFF0. సో ఒక వేరియబుల్ నంబర్, ఈ నంబర్ అడ్రస్ p లో ఉంది, p అడ్రస్ p2 లో ఉంది. సో p2 ఏంటి ఇక్కడ, పాయింటర్ టు పాయింటర్. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు బెటర్ కాపీ చేసుకొని అలాగే అవుట్పుట్ కూడా రాసుకొని స్పష్టంగా చెక్ చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. సో మనము పాయింటర్స్ అండ్ అర్రేస్ కాన్సెప్ట్ చూస్తే, సో లైన్ నెంబర్ 4 చూడండి, ఒక అర్రే ఉంది, 2 ఎలిమెంట్స్, అర్రే ఇనిషియలైజ్ చేసాం మనం 10, 20. అర్రే ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకు తెలుసు అర్రే సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ ని మనం సబ్స్క్రిప్ట్ అంటాం. సో కాన్సెప్ట్ ఏంటంటే, హౌ డు యూ access all the elements of an array using one pointer variable. ఒకటే పాయింటర్ వేరియబుల్ తోటి అర్రే ఎలిమెంట్స్, అర్రే అంటే 10, 20 ఎన్నైనా ఎలిమెంట్స్ ఉండొచ్చు, వాటిని ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, p ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆఫ్ 0. ఎప్పుడైతే p ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆఫ్ 0 అంటారో ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ p లో ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ p లో ఉంటుందో ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ స్టార్ p లో ఉంటుంది. అది పాయింటర్స్ కాన్సెప్ట్. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ వస్తుంది, అలాగే వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 10 అని వస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ చేంజ్ చేస్తాను చూడండి స్పష్టంగా ప్రోగ్రామ్ లో. లైన్ నెంబర్ 5 చూడండి, p ఈజ్ ఈక్వల్ టు అండ్ a ఆఫ్ 0 అని ఇచ్చాము ఇందాక, కానీ ఇక్కడ నేను ఓన్లీ p ఈజ్ ఈక్వల్ టు a అని ఇచ్చాను. ఎప్పుడైనా p ఈజ్ ఈక్వల్ టు a అని ఇస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ p లో ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మ్యానిపులేషన్స్ ఏవైతే ఉంటాయో అది మనం అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం మనం. సో లైన్ నెంబర్ 4 చూడండి, ఒక అర్రే ఉంది. స్పష్టంగా లైన్ 1, లైన్ 2 ఎందుకు కామెంట్స్ లో పెట్టామంటే కింద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంది కాబట్టి. లుక్ ఎట్ 5 ఇంట్ స్టార్ p అని ఉంది, అలాగే లైన్ నెంబర్ 6 లో స్టార్ p అని ఉంది. సో లైన్ నెంబర్ 7 pp ప్లస్ ప్లస్ స్టార్ p ప్లస్ 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 స్టార్ pp. సో వాట్ హ్యాపెన్స్, +1 -1 ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా మీరు ఒక పేపర్ వర్క్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. విల్ సీ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ క్లియర్ వే. సో ముందుగా ఈ డయాగ్రామ్ చూడండి, a లో ఎలిమెంట్స్ 100, 206, 300, 409, 509, 601, అడ్రస్ 200, ఇంటీజర్ 2 bytes అనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ 202, 204, 206, 208, 202, 210, 210, 212. దిస్ ఇస్ A. నౌ p అబ్జర్వ్ చేయండి, p లో ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఉంటుంది. సో క్లియర్ గా రాసాం చూడండి ఇక్కడ, a అంటే ఫస్ట్ ఎలిమెంట్, a+1 సెకండ్ ఎలిమెంట్, a+2 థర్డ్ ఎలిమెంట్, a+3 ఫోర్త్ ఎలిమెంట్, అండ్ సో ఆన్ ఇన్ p. సో p లో ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ అడ్రస్ అండ్ సో ఆన్. అలాగే p అడ్రస్ 300, 302 అండ్ సో ఆన్. సో pp లో ఏముంటుంది, p అడ్రస్ ఉంటుంది. ఇది
డబుల్ స్టార్ కదా, పాయింటర్ టు పాయింటర్. సో 300 ఉంటుంది. సో నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 ని మనం స్టార్ ఏ అని కానీ, లేదా స్టార్ పి ఆఫ్ 0 అని, స్టార్ పి ప్లస్ 0 అని కానీ, డిఫరెంట్ నోటేషన్స్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అర్రే ఆఫ్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే అర్రే ఆఫ్ పాయింటర్స్ ఉంది p, and the pointer p is pointed by pointer to pointer pp. So a of 0 is the first element, and star a, the address of first element ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇండైరెక్షన్ ఆపరేటర్ ద్వారా అంటే ఇండైరెక్షన్ పాయింటర్ ద్వారా యూజ్ చేయొచ్చు, లేదా స్టార్ ఆఫ్ p ఆఫ్ 0 అని కూడా యూజ్ చేయొచ్చు. సో స్టార్ pp అన్నప్పుడు pp ఏంటి, స్టోర్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ అర్రే. సో స్టార్ pp ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద పాయింటర్ అర్రే. సో దట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంటిజర్ అర్రే. So line number 1, line number 2, and a clear explanation is given. So put it everything on the paper and go through it. So line number 5 expression chudandi, pp is 302, appudu p lo 300. So pp minus p, so you get 1. ఇంటిజర్ 2 bytes కాబట్టి మనం అక్కడ 2 అనే నోటేషన్ యూజ్ చేస్తాం. అలాగే లైన్ నెంబర్ 7 లో సో pp minus p and star pp minus p, star pp minus a and star pp. సో ఒక్కొక్కటి క్యాలిక్యులేషన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ అడ్రసెస్ అన్ని కూడా క్లియర్ గా పక్కన రాసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్. So line number 9, so we have some expression pp minus p and star pp minus a and star p. So check out all the addresses one by one, and also line number 11. So we use the term pointer arithmetic. So what we can do using pointers, we can add a number to the pointer, we can subtract a number to the pointer, we can increment and also we can decrement. What we can't do, we can't multiply or we can't divide by a number. 2 pointers cannot be added. So there are some basic rules to be followed in pointer arithmetic. So this is a clear demonstration for that. So this is the basic of